షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న భార్యాభర్తలు బర్త్డే పార్టీ అని ఇంటి యజమాని అయిన వృద్ధురాలు శివరాములమ్మను పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె వంటిపై ఉన్న 10 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కాసేపటికే వృద్ధురాలు నోట్లోని గుడ్డలు తీసుకుని కిటికీలో నుంచి అరవడంతో చుట్టుపక్కల వారు ఆ వృద్ధురాలి ఇంటికి చేరుకుని చూడగా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ములుగులోని ఆర్వీఎం హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ దంపతులు వారం క్రితమే అద్దెకు దిగారని, వారికి ఇంట్లోకి సామాన్లు లేకపోతే వృద్ధురాలే ఇచ్చిందని తెలిపారు. దొంగతనానికి పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. బంగారం పుసిల్లాడు కమ్మలు, ఇక్కడ మాట్లీలు, ఇక్కడ ఒకటి కాళ్ళ పట్టగొలుసులు, ఇంకా రెండు రింగులు పుసిల్లాడు తీసుకోవచ్చు. మొత్తం 10 తులాల బంగారం, 30 తులాల పట్టగొలుసులు. ఇబ్బంది ఏమన్నా గుంజినప్పుడు ఇక్కడ చెవు ఇది అయిపోయింది, ఇక్కడ ముక్కు అయిపోయింది, అందుకే బ్లీడింగ్ వచ్చేసి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఆమె? ఇప్పుడు ఆర్వీఎం హాస్పిటల్లో సార్. ఇప్పుడు రాత్రి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వెంటిలేషన్ మీద వేస్తామని చెప్పారు. మాట్లాడడానికి మింగనికి ఏమొస్తుంది.